ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగునుగాక. బాగున్నారు. ఈ రాత్రంతా పడుకున్నారా? ఆలోచన చేస్తా ఉన్నారా? దేని గురించి ఆలోచన చేస్తా ఉన్నాం? అనేక రకాల అప్పులున్నాయనా? బాధలున్నాయనా? ఇబ్బందులున్నాయనా? సమస్యలున్నాయనా? అవన్నీ దేవునికి తెలుసు. నువ్వు హ్యాపీగా నిద్రపో. దేని గురించి చింతపడకుడు గాని, నీ చింత యావత్తు నా మీదేమని చెప్పిండుగా యేసయ్య. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు ఆలోచన చేస్తున్నావు పడుకోకుండా? ఒక నల్ల ఎంట్రుక తెల్ల ఎంట్రుక చేయగలవా? మరెందుకు ఆలోచన? నువ్వు ఆలోచన చేస్తే రోగం తెచ్చుకోవడం తప్పేమైనా ఉందా? మన తండ్రి ఉన్నాడు. మన యేసయ్య ఉన్నాడు. గొప్ప మనసు గల దేవుడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అందుకని దేని గురించి కూడా చింతపడద్దు. ఒకవేళ ఈ మాట నువ్వు విన్నట్లయితే, యేసు అనగా రక్షకుడు, నిన్ను రక్షించేవాడు, ఆయన నిత్యము నిన్ను కాపాడేవాడు. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోయేవాడు కాదు. ఇది ఒక్కటి జ్ఞాపకం చేసుకొని సంతోషపడు, ఆనందపడు. ఖాళీగా ఉంటే పాటలు పాడు, ప్రార్థించు, దేవుని మహింపరచు. దేవుడు కార్యం చేస్తాడు. యెహోవా మన పక్షాన కార్యం చేస్తాడు. ఆయన గొప్ప తండ్రి. అందుకే ఆయనకు పేరు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. ఆదరణిచ్చే దేవుడు. ఆయన మీద ఆనపెట్టుకో. నువ్వు గొప్ప కార్యం చూస్తావు. పరిశుద్ధాత్మ తండ్రి నాతో సెలవిస్తా ఉన్నాడు. విశ్వాసం ఉంచు. ఆయన యందు నమ్మకం ఉంచు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.